యేసుక్రీస్తునాథుని యందు మికిలి ప్రియ సహోదరి సహోదరులారా, తపస్సు కాల ధ్యానంలోనికి మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనములో యేసు ప్రభువు బిగ్గరగా ఏడ్చినట్లు మనం చూస్తూనే ఉన్నాము. ఎలోయ్ ఎలోయ్ లమా సబక్తాని. ప్రియమైన సహోదరులారా, మన యొక్క జీవితంలో ఒంటరితనాన్ని మనం అనుభవించినటువంటి ఎన్నో రోజులు ఉండవచ్చు. ఎన్నోసార్లు ఇతరులు మనల్ని పరిత్యజించినప్పుడు మనం ఒంటరివాడుగా ఉన్నటువంటి సమయంలో ఎన్నోసార్లు మనం ఏడ్చి ఉన్నాం. కానీ ఈ ఏడ్చినప్పుడు అల్లా మన యొక్క ఆలోచనలో ఒక సత్యం ఉండేది, ఎవ్వరు నన్ను విడిచినా దేవుడు మాత్రం నన్ను విడవరని. కానీ యేసు ప్రభు యొక్క ఈ ఏడ్పులో మనం చూసేది ఏంటంటే, ఆ దేవుడు కూడా యేసు ప్రభువుని విడిచినట్టు మనం చూస్తూనే ఉన్నాం. ఒక్కొక్కసారి మనం ఆ ఏడ్పులో మనం ఏడ్చినప్పుడు దేవుడు నాకున్నాడని, దేవుడు నా యొక్క జీవితం నుంచి ఆయన మరుగై ఉన్నటువంటి సమయంలో కూడా మనం ఏడ్చినప్పుడు ఆయన మన ముందు వస్తారు. అదే మనం యోహాను సువార్త 19వ అధ్యాయం మనం చూస్తూనే ఉన్నాము. యేసుప్రభు యొక్క సమాధి దగ్గరికి వచ్చినటువంటి మగ్దలన మరియమ్మ, ఆమె యేసుప్రభు యొక్క దేహము ఆ సమాధిలో చూడనటువంటి సమయంలో ఆమె ఏడుస్తున్న కన్నీరుతో ఆమె ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో కన్నీటితో ఆమె తోటమాలితో అడిగినప్పుడు ఆమె ముందు యేసుప్రభు ప్రత్యక్షమైనట్లు ఆమెను పేరెత్తి పిలిచినప్పుడు దేవుని యొక్క స్వరాన్ని ఆమె గుర్తించినట్టు మనం చూస్తూనే ఉన్నాం. ప్రియమైన సహోదరులారా, ఈ మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనంలో యేసు ప్రభువు ఈ ఏడ్చినటువంటి యేసు ప్రభు యొక్క ఈ ఏడ్పు మనల్ని 4 కార్యాల గురించి మనకు నేర్పిస్తుంది. ఒకటి, మన యొక్క జీవితంలో వస్తున్నటువంటి ప్రతి కార్యములు అట్లనే మనం తీసుకోవాలని. మరియ తల్లి యేసు ప్రభునితో వెంబడిస్తూ కల్వరి మీదకి వెళుతున్నటువంటి సమయంలో ఆమె మనసులోనికి వచ్చినది ఒకే ఒక్క సాంగ్యం. పాత నిబంధన గ్రంథములో అబ్రహాము తన యొక్క ఏకైక సుదరైనటువంటి ఈసాకును తీసుకొని మోరియా కొండ మీదకి వచ్చినటువంటి ఆ యొక్క సాంగ్యాన్ని ఆమె గుర్తు చేస్తుంది. ఆమె ఈ విధంగా ఆలోచిస్తుంది, ఏ విధంగా అయితే ఈసాకు బదులుగా యావే దేవుడు ఒక గొర్రెపిల్లని అక్కడ సిద్ధం చేసినట్లు నా కొడుకునికి బదులుగా ఇంకొక గొర్రెపిల్లని ఆయన సిద్ధం చేసి ఉండవచ్చేమో అని ఆమె ఆలోచించవచ్చు. మరో క్షణంలో ఆమెకి అనిపించింది, యేసు ప్రభువునకు బదులుగా అందుకు ముందు దాని తర్వాత కూడా ఏ ఒక్క గొర్రెపిల్ల కూడా బలి అర్పింపబడలేదు. కావున ఆమె ఈ సత్యాన్ని స్వీకరిస్తుంది. కావున మన యొక్క జీవితంలో వస్తున్నటువంటి ప్రతి వేదనలకు ఒక్కొక్కసారి ప్రత్యుత్తరం మనకు దొరకకపోవచ్చు. మన ముందు నుంచి యేసు ప్రభు దేవుడు మరుగై ఉన్నట్లు మనకు అనిపిస్తుండవచ్చు. ప్రియమైన సహోదరులారా, అప్పుడు మనం ఈ యొక్క సత్యాన్ని మనం స్వీకరించుకోవాలి. రెండవదిగా, కీర్తన గ్రంథం 22వ అధ్యాయంలో యేసు ప్రభువునకు జన్మ మనకు దాదాపు 2000-3 సంవత్సరాల క్రితం ఈ దావీదు రాజు ఈ యొక్క వాక్యాన్ని లేక ఈ యొక్క మాటని పలుకుతూ ఏడుస్తున్నట్లు మనం కీర్తన గ్రంథం 22వ అధ్యాయం మనం చూస్తూనే ఉన్నాము. తన యొక్క ప్రజలైనటువంటి ఇశ్రాయేలు యొక్క సాన్నిధ్యం వారి నుంచి తన దగ్గర నుంచి మరుగై ఉన్నటువంటి యేసు దేవుని గురించి, దేవునితో ఆయన మాట్లాడాలన్నా, దేవునితో ఆయన దేవుని యొక్క సాన్నిధ్యాన్ని అనుభవించలేనటువంటి సమయంలో ఆవేదన చెందుతున్నటువంటి దావీదుని మనం చూస్తూనే ఉన్నాము. ఈ యొక్క ఏడ్పులో దావీదుకు ఈ విధంగా ఏడుస్తున్నారు, ఎలోయ్ ఎలోయ్ లమా సబక్తాని. ఓ దేవా, నన్ను ఎందుకు విడనాడిదని చెప్పేసి దావీదు అడుగుతున్నారు. ప్రియమైన సహోదరులారా, దేవుడు యేసుప్రభు ఏడ్చినటువంటి ఈ ఏడ్పునకు ఇంకొక అర్థం ఉన్నది. యేసుప్రభు యొక్క మరణము లేక ఈ యొక్క ఏడ్పుని వినేటప్పుడు ప్రకృతి కూడా ఏదో ఒక రీతిగా స్తంభిస్తుంది. వెంటనే చీకటితోని క్రమిపోతుంది, ఉరుమిడులు వస్తుంది. అక్కడ ఉన్నటువంటి దేవాలయం యొక్క తెర రెండుగా మధ్య నుంచి చిరిగినట్టు మనం చూస్తున్నాం. కావున ప్రకృతి కూడా ఈ యొక్క ఏడ్పునకు స్పందిస్తుంది. కానీ సృష్టికర్త అయినటువంటి దేవుడు మాత్రం ఈ ఏడ్పునకు ఎటువంటి స్పందన ఇచ్చినట్టు మనం చూడడం లేదు. ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభు యొక్క ఈ ఏడ్పు దేవుని విడిచిపెట్టిన వారిని, దేవుని యొక్క సాన్నిధ్యాన్ని సందేహిస్తున్న వారిని, దేవునితో నిరంతరమైనటువంటి సంబంధం లేకుండా జీవిస్తున్నటువంటి వారి యొక్క ఏడ్పుగా మనం భావించాలి. ప్రియమైన సహోదరులారా, మూడవదిగా లూకాసు వార్త 15వ అధ్యాయంలో దుడుకు అని యొక్క దృష్టాంతాన్ని మనం చూస్తూనే ఉన్నాం. తప్పిపోయిన కుమారుని యొక్క దృష్టాంతాన్ని.
ఈ తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా అయితే తండ్రి యొక్క ఆస్తిని సొంతం చేసుకుని, తండ్రి యొక్క ప్రేమని అర్థం చేసుకోలేక తన యొక్క ఆస్తిని సొంతం చేసుకుని ఆయన తనకిష్టం వచ్చిన రీతిగా విచ్చలవిడిగా తన యొక్క ఆస్తిని వేశ్యలతో ఆయన ఖర్చు పెట్టారో, ప్రియమైన సహోదరులారా, దేవుని యొక్క రక్షణ ప్రణాళికలు ఉన్నటువంటి దుడుకువాడే యేసు ప్రభువు. తండ్రి యొక్క ప్రేమని సొంతం చేసుకున్న తర్వాత అవన్నీ కూడా పాపుల కోసం విచ్చలవిడిగా ఖర్చు పెట్టినటువంటి వ్యక్తియే యేసు ప్రభు. ప్రియమైన సహోదరులారా, ఆ యేసు ప్రభు యొక్క ఏడ్పు దేవుడు ఆలకించకుండా ఉన్నారని మనకు అర్థమవుతున్నట్లయితే దానికి ఉన్నటువంటి కారణం ఆయన అనాథుల కోసం ఆయన ఏడ్చినటువంటి ఏడ్పే. ఆయన సమాజం పరిత్యజించినటువంటి వారి యొక్క ఏడ్పుగా మారుతుంది. అందుకే దేవుడు ఆ యొక్క ఏడ్పునకు స్పందించలేదు అని మనం అర్థం చేసుకోవచ్చు. లేక ఇంతకు ముందు నేను చెప్పినట్లు దేవునిలో విశ్వాసం లేనటువంటి వారిని, చీకటిలో జీవిస్తున్నటువంటి వారి యొక్క ఏడ్పుగా దానిని మనం భావించవచ్చు. నాలుగవదిగా ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క ఏడ్పునకు దాని యొక్క అర్థాన్ని మనం చూడడం లేదు. మనం ప్రతి 4 సువార్తలు కూడా చూసినట్లయితే మనం చూసేది ఎలోయ్ ఎలోయ్ లమా సబక్తాని. అరమాయ భాషలో ఉన్నటువంటి ఈ పదాన్ని పూర్తిగా వివరణం చేసినట్లు మనం చూడడం లేదు. మత్తయి సువార్తలు మనం చూస్తున్నాము, నా దేవా నా దేవా నన్ను ఎలా పెట్టినాడిదివని. ప్రియమైన సహోదరులారా, మన యొక్క జీవితంలో కూడా కొన్ని సందర్భాలలో కొద్దిగా మనం ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో మనం పడుతున్నటువంటి కష్టములకు అది వివరించడానికి మనకు భాష ఉండదు, దానిని అర్థం చేసుకోవడానికి మన భాష ఉండదు. ప్రియమైన సహోదరులారా, ఇటువంటి సందర్భాలలో యేసు ప్రభువు మనతో పాటు ఉన్నాడని మనకు నమ్మకం కలిగించే ఒక ఏడ్పు ఇది ప్రియమైన సహోదరులారా. కావున మన యొక్క జీవితంలో వస్తున్నటువంటి ప్రతి శ్రమలని, ప్రతి బాధలని మనం అర్థం చేసుకుందాం. మనతో పాటు దేవుడు కూడా ఉన్నాడని, ఆ దేవుడు కూడా ఆయన పరిత్యజించారని ఆ యొక్క ఆలోచనతో యేసు ప్రభు ఆయన ఏడుస్తున్నారు. ఎందుకంటే దేవుడు మన యొక్క జీవితంలో మనం ఎన్నడూ కూడా ఈ విధంగా చెప్పకూడదు, దేవుడు నన్ను విడనాడాడని. ఎందుకంటే ఆ దేవుని యొక్క కుమారుడే స్వయాన ఈ విధంగా ఏడుస్తున్నారు. ప్రియమైన సహోదరులారా, మన అనుదిన జీవితంలో వస్తున్నటువంటి ప్రతి శ్రమలని, ప్రతి దుఃఖములని, ప్రతి బాధలని సంతోషపూర్వకంగా స్వీకరించుకుని దేవునికి మనల్ని మనం సమర్పించుకుందాం. దేవుడు మనందరినీ ధారాళముగా దీవించునుగాక, ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడూ ఆమేన్.